ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రథమంగా ఈ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ప్రారంభించడం విశేషమని అన్నారు. ఈ నూతన భవనంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పరీక్షలు, స్టోర్ రూమ్, హెచ్ఎంఐఎస్ రిపోర్టింగ్ రూమ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వం సమకూర్చిన 50 లక్షల రూపాయలతో పాటు గౌరవ శాసనసభ్యుల సిఫార్సు మేరకు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ లిమిటెడ్ సంస్థ CSR1 నిధుల క్రింద సుమారు 11 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రాథమిక వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. PHCలో వైద్య సేవలతో పాటు మందులు, రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలు తెలియక చాలా మంది ప్రజలు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక ఖర్చులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు ప్రధానంగా నిర్వహించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో సిజేరియన్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. సాధారణ ప్రసవాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. వైద్య అధికారులు మాట్లాడుతూ, ఈ నూతన భవనం ప్రారంభంతో ధవళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మరింత ఎక్కువ మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో PHC వైద్యాధికారి డాక్టర్ RVV సత్యనారాయణ, డాక్టర్ రోహిత, తహసీల్దార్ శ్రీనివాస్, MPDO ఆర్మ్స్ట్రాంగ్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట రవిరామ్ కిరణ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు వత్సెటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర కుమ్మరి సాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, తలారి మూర్తి, పుక్కల రాజు, ఆళ్ల ఆనందరావు, బీరా ప్రకాష్, గుర్రాల వెంకట్రావు, ANMలు, సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, వివిధ కేడర్లకు చెందిన ఆరోగ్య సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో కూడా నాకు మైక్ అక్కర్లా, ఇక్కడ మాట్లాడితే అక్కడ దెబ్బలికి పోవాలి. ఈరోజు ధవళేశ్వరం ప్రాథమిక వైద్యశాలలో అధునాతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభోత్సవాన్ని చేసిన మీ అందరికీ, డాక్టర్ గారికి, రవిరామ్ గారికి, అప్పారావు గారికి, మా ప్రసాద్ గారికి, రాంబాబు గారికి, వేదిక వచ్చిన జనసేన BJP నాయకులకి, మా సోదరులందరికీ నమస్కారాలు. వైద్య సిబ్బందికి అంతా అభినందనాలు. చాలా సంతోషం. ఒక్కొక్కటి కోటి సమకూరుతూ ఉంది వైద్యశాల. నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఈ పరిస్థితి అధ్వానంగా ఉండేది. పశువులు, పందులు అన్నీ కూడా కేంద్రంగా ఉండేది. చాలా సమూలమైన మార్పులు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. దీన్ని ఒకటి కూడా సర్దుకుంటూ ఉన్నాం. పేపర్ మిల్ వారి సహకారం కానీ ప్రభుత్వ సహకారంతో మనం చక్కగా వచ్చింది. కాంట్రాక్టర్ ఎవరయ్యా? కుర్చీలు కూడా ఎలాగా జీతాలు బాగా వస్తున్నాయా? పెంచాలని మీ కోరిక పరిశీలనలో ఉంది. ఏమా పరిశ్రమ ఉంది. వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చాం. అంగన్వాడీ వాళ్ళందరికీ 14,000 రూపాయలు ఖరీదు చేసే ఫోన్లన్నీ మొత్తం రాష్ట్రంలో అందరికీ లక్షలాది ఫోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను ఇచ్చి వచ్చాను. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది అంగన్వాడీ కేంద్రంలో అన్ని పనిచేసేవాళ్ళు. ఇవాళ 50 లక్షల రూపాయలతో ఈ భవనం నిర్మాణం అయింది. గతంలో పేపర్ మిల్ వారి సహకారం దాన్ని కంప్లీట్ చేసుకుని అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా కూడా కొన్ని కార్యక్రమాలు వారానికి 2 రోజులు వాళ్ళు కూడా వచ్చి పరిశీలన చేస్తూ ఉన్నారు.